వ్యవసాయ రంగంలో ఓవైపు టెక్నాలజీ వేగంగా ప్రవేశిస్తూ ఉంటే అదే సమయంలో రసాయనాల వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే వాటి వినియోగం తగ్గించి భూసారం పెంచేందుకు కృషి చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. భూమిలో స్థూల సూక్ష్మ పోషకాలను పెంపొందించే వర్మి కంపోస్టును తయారు చేస్తూ రైతులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మరి దీనికోసం విద్యార్థులు అనుసరిస్తున్న పద్ధతులు ఏంటి ఇప్పుడు చూద్దాం. చాలా మంది రైతులకు వర్మి కంపోస్ట్ ఎరువు వల్ల కలిగే లాభాల గురించి తెలిసినప్పటికీ తయారీ విధానం తెలియదు. దీంతో రసాయనాలు ఎక్కువగా వినియోగించి భూసారాన్ని చేజేతులా తగ్గించుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ ముందడుగు వేశారు విద్యార్థులు. కాలేజీలో వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసి తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నారు ఈ విద్యార్థులంతా. అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాం AELPలో భాగంగా వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన షెడ్డును ఏర్పాటు చేసి గో వ్యర్థాలు, కొబ్బరి పీచు, వానపాములతో దాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకోసం తాము అనుసరించిన పద్ధతులు, లాభాలను ఇలా వివరిస్తున్నారు. ప్రొడక్షన్ ఎక్కువ కావాలని చెప్పి ఫార్మర్స్ అనేది ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆ కెమికల్స్ వల్ల బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా తగ్గిపోతున్నాయి సాయిల్లో. పాడి పంటల యొక్క హెల్త్ అనేది ఖరాబ్ అవుతున్నాయి. వాటి వలన మనము వర్మి కంపోస్ట్ యూజ్ చేయాలి. ఈ వర్మి కంపోస్ట్లో సాయిల్ని వాడతామండి. దానిలో మనకి వానపాముల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాయిల్ డ్వెల్లర్స్ మరియు ఒకటి డీప్ డ్వెల్లర్స్. సాయిల్ డ్వెల్లర్స్ ఎట్లా అంటే పైన మట్టిలో ఉన్న పై పొరల్లోనే ఉంటూ వాటి యొక్క 90% వ్యర్థాన్ని తింటూ 10% మాత్రమే మట్టిని తింటూ ఉంటాయి. ఇవి జీవితకాలం వచ్చేసి 28 నెలలండి. డీప్ డ్వెల్లర్స్ అనేది ఇవి ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువ వాడతారు. అవి జీవితకాలం 15 సంవత్సరాలు ఉంటాయండి. వర్మి కంపోస్ట్ కావాల్సినవి కొబ్బరి చిప్పలు, ఎండుగడ్డి, కొన్ని ఆర్గానిక్ వేస్ట్ చేస్తాం అంటే ఆకులు లాంటివి. ఇంకా అతి ముఖ్యమైన రా మెటీరియల్ ఏంటంటే పేడ. అయితే మేము ముందుగా పేడ 2 లారీల నిన్న పేడ అనేది తెప్పించుకోవడం జరిగింది. 24 టన్నుల వరకు మేము పేడ తెప్పించుకోవడం జరిగింది. అలాగే ఒక ట్రాక్టర్ కూడా అడిషనల్గా మేము పేడ తెప్పించుకోవడం జరిగింది. మాకు ఒక లారీ ఖర్చు వచ్చేసి 14,000 అయిందండి. ట్రాక్టర్కి ఖర్చు వచ్చేసి 10,000 అయింది. 2 ట్రాక్టర్లు తెప్పించుకున్నాము. ఈ వరిగడ్డ అనేది మా కాలేజీలో ఉన్న ఫామ్ నుంచి మేము కలెక్ట్ చేసి ఇందులో వేయడం జరుగుతుంది. అలాగే ఈ కొబ్బరి చిప్పలు అనేది కూడా ఇక్కడ మాకు చుట్టుపక్కల దొరికే మా కాలేజీలో ఉన్న ఫామ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మేము ముందుగా ఈ కొబ్బరి చిప్పలు లేయర్ వేసుకొని తర్వాత పేడ వేసుకొని తర్వాత వరిగడ్డను వేసుకుంటాము. దానిపైన మళ్ళీ పేడ వేయడం జరుగుతుంది. ఎర్త్వామ్స్ ఖర్చు వచ్చేసి మాకు కిలో 200 రూపాయలు పడడం జరిగింది. మేము టోటల్గా 35 కిలోలు తెచ్చుకోవడం జరిగింది. సో మాకు 35 కిలోలకి 7,000 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. మాకు ఎర్త్వామ్స్కి వచ్చేసి 7,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అలాగే పేడకి 2 లారీలకి ఖర్చు వచ్చేసి 28,000 ఖర్చు వచ్చింది. తర్వాత రెండు ట్రాక్టర్ల పేడ వచ్చేసి 10,000 ఖర్చు వచ్చింది. అయితే మేము ఇందులో టోటల్గా మేము తెప్పించుకున్న 24 టన్నులలో ఓన్లీ ఒక 12 నుంచి 13 టన్నుల వరకు మాకు వర్మి కంపోస్ట్ రావడం జరుగుతుంది. దీన్ని అమ్మితే కిలో 9 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. అంటే టన్ను వచ్చేసి 9,000 రూపాయలు. అయితే ఇందులో మేము దగ్గర వచ్చేసి 60,000 రూపాయల వరకు మాకు ఖర్చు అవ్వడం జరిగింది. ఇందులో మనం పెట్టిన ప్రతి రూపాయికి 2 రూపాయలు అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో అలా మాకు 1,00,000 నుంచి 1,20,000 వరకు మాకు ఉంటుంది. పళ్ళ చెట్లకి అంటే పళ్ళ తోటలకి ఒక్క చెట్టుకి ఒక 2 నుంచి 3 కేజీల వరకు వేయమంటాం. గులాబీ మొక్కలు దానికి 200 నుంచి 300 గ్రాములు ఒక చెట్టుకి అట్లా వేసుకుంటామండి. ఇది నార్మల్గా యూనివర్సిటీ రేట్ ఏంటంటే 9 రూపాయలకి కేజీ ఇలాగా అమ్ముతాం అనమాట. రైతులు వచ్చి మా దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఫ్యూచర్లో మాకు జాబ్ రాకపోయినా కూడా మేము వర్మీ కంపోస్ట్ పెట్టుకొని అయినా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా పెట్టుకొని మేము
నడిపించుకొని డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు అనమాట. మేము వర్మీ వాష్ అనేది కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ వర్మీ వాష్ అంటే ఏం లేదు, ఈ వానపాములని వాడుకొని మనం వర్మీ వాష్ని తయారు చేసుకుంటాం. ఈ తయారు చేసుకున్న తర్వాతకి మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ తయారు చేసుకునే విధానం గురించి చెప్తా. అందులో ఏంటంటే ఫస్ట్ కింద మూసివేసి పైన ఓపెన్గా ఉన్న ఒక ఖాళీ డ్రమ్ని తీసుకుంటాం. మనకంటే బయట దొరుకుతాయి కాబట్టి మనం అది ఒక పెద్ద డ్రమ్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక 20 నుంచి 30 సెంటీమీటర్ల ఒక లేయర్ వరకు రాళ్ళు గులకరాళ్ళు కానీ ఇంకేదైనా గట్టిగా రాళ్ళని వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి దానిపైన మట్టి అంటే ఇసుక కానీ మట్టి కానీ అలాంటిది కూడా ఒక 20 సెంటీమీటర్ల వరకు వేసుకున్న తర్వాత పేడ కానీ లేదంటే మనకి బయట దొరికే ఆకులు అవన్నీ ఒక లేయర్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మనం వానపాముని అందులో వదిలినాక ఒక 5 లీటర్ల వరకు నార్మల్గా అయితే మనం 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు ఫస్ట్ తయారు చేసుకునేటప్పుడు నీళ్ళు అందులో నింపాలి. దాని తర్వాతకి మనం ఒక సెటప్ లాగా చేసుకోవాలి. ఏంటంటే ఒక కుండని ఉట్టికి కట్టినట్టు కట్టి దాని నుంచి పైనుంచి ఒక్కొక్క చుక్క నీళ్ళు అనేది మనకి ఆ డ్రమ్లో పడే విధంగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ ఒకేసారి ఆ డ్రమ్లో నీళ్ళు అంటే ఆ వానపాములకి ప్రెజర్ పడకుండా మనం ఒక్కొక్క చుక్క పడుతుంటే దానికి కూడా కొంచెం భారం అనేది తగ్గుతుంది అనమాట. మనం చుక్క పడితే ఆ డ్రమ్లో కూడా తేమ అనేది ఉంటుంది. తేమ ఉండడం వల్ల మన వానపాములు తెలుసు కదా ఏం చేస్తాయి, ఆ పేడ కానీ అందులో ఆకులు కానీ తినేసి వేస్ట్ అనేది రిలీజ్ చేస్తాయి. ఆ వేస్ట్ రిలీజ్ చేసిన అది వాటర్తో మిక్స్ అవుతుంది అనమాట. మిక్స్ అయ్యి మనకి లాస్ట్కి ఫిల్టర్ అయిపోయి ఒక మనం పెట్టుకున్న అవుట్లెట్లోకి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం వర్మీ వాష్ అంటాం. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ కోసం విద్యార్థులు ఏం చేస్తున్నారనే విషయాలను కాలేజీ అధ్యాపకులు డాక్టర్ పావని వివరిస్తున్నారు. సింపుల్గా ఇప్పుడు రైతు వారీగా మనకి ఇళ్లలో మనం చేసుకోవాలి అంటే మొబైల్ వర్మీ వేట్ తెచ్చుకొని దాంట్లోనే పశువుల పేడ లేకపోతే వ్యవసాయ వర్ధాలు గడ్డి లాంటివి కానీ ఇంకేమన్నా ఉంటే వాటిని వేసుకుంటాము. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఒక లేయరు కింద కోకోనట్ షెల్స్ వేస్తాం, అంటే కొబ్బరి డొప్పలు వేస్తాం. దానివల్ల ఏంటంటే గాలి అనేది కొంచెం వానపాము లేయర్కి గాలి తగలాలి కనుక అది ఉపయోగపడుతుంది. దానిపైన మనం పశువుల పేడను వేస్తాము. ఆ పేడ వేసినాక దానిపైన కొంచెం నీళ్లు చిలకరిస్తూ ఉంటే అది చివకడం జరుగుతుంది. తర్వాత కొంచెము వ్యవసాయ ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే గడ్డి కానీ ఇంకేమన్నా ఉంటే అవి వేస్తాము. ఒక లేయరు వేసినాక మళ్ళీ నీళ్ళు ఇస్తూ ఉంటాము. నీళ్ళు ఇచ్చినాక మళ్ళీ ఒక లేయరు పశువుల పేడని మళ్ళీ వేస్తాము. అట్లా మనం ఏంటంటే ఒక 3 వారాల వరకు దాన్ని చివికేలాగా చేయాలి. ఒకసారి ఆ పశువుల పేడ అదంతా కొంచెము నీటి తడి ద్వారా చివికినాక మనము వానపాముల్ని తెచ్చుకోవాలి. అంటే వీటిలో ఏంటంటే వానపాముల్లో మనకి మెయిన్గా వాడేవి ఈసినాఫిటిడే కానీ లేకపోతే ఇడ్రిలస్ సీజనే అని 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనము ఈసినాఫిటిడే అనే వానపాముల్ని తీసుకురావడం జరిగింది. ఇవేంటి అంటే మనకి అవి లోపలికి వెళ్ళవు, భూమి లోపలికి వెళ్ళవు గనక వాటి పైనే ఉంటాయి కనుక అది భూమిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ వానపాములు అనేవి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ వానపాములు వేసిన తరువాత మనము రోజు నీళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలి. ఆ తడిని కూడా మనం తేమ శాతం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. ఎక్కువ మెయింటైన్ చేస్తే ఆ వానపాములు అనేవి బయటికి వెళ్ళిపోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో తేమ శాతం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ మనకి ఒక 60 రోజుల నుంచి 90 రోజుల్లోకి వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అది మనకి టీ పొడిలాగా తయారవుతుంది. గోధుమ రంగులో ఉండే పెండ కానీ అట్లా కానీ మొత్తం అంతా నల్లగా మారిపోతుంది. ఎటువంటి చెడు వాసన మనకి రాదు. పేడ అయితే కొంచెం వాసన వస్తూ ఉంటుంది. ఈ వర్మీ కంపోస్ట్ మాత్రం ఎటువంటి వాసన రాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడటం ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి కలిసొచ్చే అంశం. రైతన్నలు కళాశాలకే వచ్చి వర్మీ కంపోస్ట్ ఎరువు కొనుగోలు చేస్తున్నారు.